లోకి వచ్చాము. చూడండి, మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత లోపల చూడండి ఎలా ఉందో, అదిరిపాటుగా ఉంది. లోపల డోమ్ చూడండి. ఏదో మన రాజస్థాన్లో కనుక రాజుల ప్యాలెస్లో శేషమహల్ అలా ఉంటాయి కదా, అలా ఉన్నాయి. చాలా పెద్దది చర్చి. చూడండి, అలాగ చూపిస్తా వెళ్తాను మొత్తం. అది చాలా పొడుగు ఉంది, చాలా పెద్దది. చూడండి, దాని మీద ఆర్ట్లు కూడా ఉన్నాయి. గోల్డ్ లెటర్స్ చెక్కినట్టుగా, గోల్డ్ తాపడం అద్దినట్టుగా ఉంది మొత్తం అంతా. ఇక్కడ చూడండి, కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నారు. చూడండి, దీని దగ్గర పైన డోమ్ చూడండి ఎలా ఉందా. మార్బుల్ అంతా ఇటాలియన్ మార్బులే, అంతా ఇటాలియన్ మార్బుల్ తోటే ఉంది స్ట్రక్చర్ అంతా. ఎన్ని అంతస్తులు ఎత్తుంటుంది ఇది. సార్ చూడండి, ఇక్కడ కూడా ప్రేయర్ చేసుకుంటున్న ప్లేస్ ఉంది. ఇక్కడ చాలా చోట్ల ప్రేయర్ చేసుకునే ప్లేసులు ఉన్నాయి. చూడండి, ప్రేయర్ చేసుకోవడానికి చాలా చోట్ల చాలా ప్లేస్లు ఉన్నాయి. తిందంటే చూడండి, ఇక్కడ బొమ్మలు చూడండి ఎలా ఉన్నాయి. అలాగే ఇటు పక్క కూడా ఉంది. ఏమో చాలా ఉంది లోపల. వెళ్ళే కొద్దీ చాలా వస్తుంది. ఇది సొరంగాలు వెళ్ళినట్టుంది. ఇది మన ఆయన చేయి నొప్పి పడుతుంది పట్టుకుని. చాలా మిస్ అయ్యేవాడు లోపల రాకపోతే. ఇంత దూరం వచ్చి మిస్ అయిపోయేవాడు వాటికన్ సిటీ వచ్చి. ఎక్కడికక్కడే ప్రేయర్ చేసుకోవడానికి కుర్చీలు వేసి ఉన్నాయి మొత్తం అంతా. చూడండి, ఇక్కడ ఉంది మెయిన్ డోమ్. ఇటు ఉంది, అదే పైన చూడు, పైన చూడు మెయిన్ డోమ్ చూడు. పైనుంచి ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ తీయాలి ఫోటో. మమ్మల్ని ఎలా చూపించడం సార్. పైన చూడండి, ఆ డోమ్ అన్నింటిలో కల్లా ఎత్తైన డోము. ఆ పైన జనం ఉన్నారు చూడండి. దానికి టికెట్, ఆ పైకి వెళ్ళడానికి టికెట్ ఉంది. అది పెద్ద క్యూ ఉందని మేము వెళ్ళలేదు. పైన జనం చూడండి, దాదాపు ఒక 300 అడుగులు ఎత్తు ఉంటుంది, 100 మీటర్ల పైనే ఉంటుంది ఆ డోమ్ దగ్గర. బా, ఎంత వర్త్ అండి ఇది మాత్రం. గవాక్షాలు పైన అటు వెళ్ళొచ్చాము రండి. సేమ్
ఉమ్. ఇక్కడ లేదు, చూస్తారా ఇక్కడ అడ్డం పెట్టాడు. రండి, రండి.